హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ పన్నీర్ దోశ చాలా సింపుల్ ప్రాసెస్లో చూద్దాము. ముందైతే ఆనియన్, క్యారెట్, పన్నీర్, దాంట్లోకి కారం, ఉప్పు, ధనియాల పొడి వేస్తే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎక్కువ హడావిడి ఉన్నా కూడా ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు, నైట్ డిన్నర్లో కూడా ఇది చేసుకోవచ్చు అనమాట. అండ్ మనం దోశ బ్యాటర్ ఉంటుంది కదా, జస్ట్ దోశ వేసాక దానిపైన స్ప్రెడ్ చేసుకోవడమే. ముందుగా దీన్ని కుక్ చేసుకోవాల్సిన ప్రాసెస్ కూడా లేదు. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా లైట్గా వేస్ట్ చేసి క్యారెట్ ఇంకా పన్నీర్ అయితే సన్నగా తురుముకోండి, ఎక్కువ లావుగా తురుముకోకూడదు. అండ్ ఆనియన్స్ కూడా చాలా చిన్నగానే కట్ చేసుకోండి, పెద్ద పెద్దగా కట్ చేసుకోకుండా. ఇక్కడ దోశ వేసాక దానిపైన స్ప్రెడ్ చేయడమే అండి. పెద్ద ప్రాసెస్ అయితే కాదు, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. చట్నీతోని లేదా మనము ఆలూ కర్రీ కూడా చేసుకుంటాం కదా, దాంతో తిన్న చాలా బాగుంటుంది. అండ్ మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ఉంటుంది పిల్లలకి. అండ్ పన్నీర్ ఇష్టం లేని వాళ్ళకు కూడా నచ్చుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్ ప్లేస్లో మీరు గీ కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. ఏదైనా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ లేకుండా కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ లాగా వస్తుంది. అండ్ అంతే, మన సింపుల్ పన్నీర్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.